తెలంగాణలో మరో దారుణం. నేరం రుజువు కాకుండానే కొడుకు ముందే బట్టలు విప్పించి మహిళపై 3rd డిగ్రీ దొంగతనం చేసిందని ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టారు. పోలీస్ దెబ్బలకు ఆ 3rd డిగ్రీ ఎఫెక్ట్కి నడవలేని స్థితికి చేరుకుంది ఆ మహిళ. కదలేని స్థితిలో తీవ్ర నొప్పులతో అల్లాడుతోంది. 10 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే యాక్షన్లోకి దిగింది. బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ మహిళను కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. అసలు ఏం జరిగిందంటే సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో 2 వారాల కిందట ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందంటూ నాగేందర్ అనే వ్యక్తి గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కింట్లో ఉంటున్న వారిపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి విచారణ ప్రారంభించారు. మొదట రామ్ రెడ్డి మరో 4 సిబ్బందితో సునీత, భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు 9వ తరగతి చదువుతున్న కుమారుడు 13 ఏళ్ల జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి కొడుకులను ఇద్దరిని ఒక దగ్గరే ఉంచి వివరాలు సేకరించారు. నిజం చెప్పడం లేదంటూ తల్లి కొడుకులను కొడుతూ తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేశారు. క్రికెట్ ఆడే బాలు లేకుండా సార్ అవి ఇక చేతులే మన నీకు వస్తలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టించు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. 2 ఇళ్ళు పెట్టించి గాజులన్నీ వీకిండ్రు, అమ్మిట్టి ఎవరిసిండ్రు. ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇలా 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళీ కట్టెంది నేను కళ్ళగలదని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళకు తలిగిరు, ఇది ఇట్లా కట్టేసారు. నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మోసింది, ఇంకా నేను ఏం చేస్తా సారు. అద్దెపల కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట. నాకైతే మొత్తలే సారు, నీ కాలు ముక్తానని ఎట్లా బయట ఎరిగి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుకున్నాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందని చచ్చిపోతా సార్. నేను నాకు ఆ ధైర్యం లేదు, నేను చేయను సార్. నేను అట్లాంటి పనులకి మీ అసెటర్ల కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు పంపింటాను. నేను పదాలు ఇవినప్పుడు ఇట్లా సార్ ఇదంతా నిండ్రు ఆ పెద్ద సార్ అనేటాళ్ళు ఎవరో ఏమాత్రంలో సారు పిల్లగాడు ఇదంతా అన్నీరు సార్. ఇది దమ్మెళ్తలేని దావకనుకోమని అనుకున్నాము. బయటికి వెళ్ళనిస్తలేరు వాళ్ళు. పెట్రోల్ షూ అంటే పెడతాం, బిడ్డ నువ్వు ఎట్లా బయటికి వెళ్తావు, నీ మగని నిన్ను, నీ బిడ్డని, నీ కొడుకును పెట్రోల్ మోసి అంటే పెడతాం, నువ్వు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తానే, మా బంగారం మాకు తెచ్చి అని అంటే నేను ఏం చేద్దాం సార్. నేను ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ. నేను రేణుక సార్.